ఆమెతో అంటున్న మాటలే ఈ పాట. నువ్వు తపస్సు చేస్తున్నావు, చాలా గొప్పగా ఉందని అందరూ అంటుంటే ఏదో గొప్ప విషయం కోసం తపస్సు చేస్తున్నావు అనుకున్నా. ఇంత గొప్ప తపస్సు అలాంటి బైరాని కోసం చేస్తున్నావా అంటూ ఆ శివుని ఎత్తి పొడుస్తూ వేళాకోళంగా అంటున్నాడు వృద్ధ బ్రహ్మచారి. ఆ రూపంలో శివుడే అంటున్నటువంటి మాటలు ఇవి. ఇన్ని నాళ్ళ ఇన్ని తపములు ఇందుకోసమా, ఎన్నరాని వృథా తపన ఇట్టివాని కోసమా అంటూ శివుడే తనని తాను అవహేళన చేసుకుంటున్నట్లుగా అభినయిస్తూ వృద్ధ బ్రహ్మచారి రూపంలో అమ్మవారి దృఢ చిత్తాన్ని పరీక్షించడానికి చెప్తున్న మాటల పాట ఇది. ఇన్ని తపములెందుకోసమా, ఎన్నరాని వృథా తపన ఇట్టివాని కోసమా, ఎన్నరాని వృథా తపన ఇట్టివాని కోసమా, ఎన్ని నాళ్ళ ఇన్ని తపములెందుకోసమా, ఎన్నరాని వృథా తపన ఇట్టివాని కోసమా, ఇన్ని నాళ్ళ ఇన్ని తపములెందుకోసమా. వేసమ్మది ఏమి చందమే, వేసమ్మది ఏమి చందమే, ఆవేసి కనులకేమి అందమే, వేసమ్మది ఏమి చందమే, ఆవేసి కనులకేమి అందమే, ఓసి కొండ కూతురా కొండ కూతుర వాడొట్టి వైరాగి వాడు, ఓసి కొండ కూతుర వాడొట్టి వైరాగి వాడు, వాసమేమో వల్లకాడు వసనమాహుళకి, వాసమేమో వల్లకాడు వసనమాహుళకి, పూసుకున్నదేవి బూది పునుకలే పూదండలు, పూసుకున్నదేవి బూది పునుకలే పూదండలు, ఇన్ని నాళ్ళ ఇన్ని తపములెందుకోసమా, ఎన్నరాని వృథా తపన ఇట్టివాని కోసమా. చుట్టలేవానివి స్వర్ణాభరణాలు నీవి, వాము చుట్టలేవానివి స్వర్ణాభరణాలు నీవి, లేమ పాడి గ్రహణము లేశమైన శోభ కాదు, లేమ పాడి గ్రహణము లేశమైన శోభ కాదు, ఆ మోటు జడలెక్కడ నీ మెత్తని మోటు జడలెక్కడ నీ మెత్తని కురులెక్కడ, ఓ మానిరి షణ్ముఖనుత ఓ నువ్వెంత పెర్రివే, ఓ మానిరి షణ్ముఖనుత ఓ
బాల ఇన్ని తపములెందుకోసమా 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 పరమేశ్వరుడు వృద్ధ బ్రహ్మచారి రూపంలో తానే శివలింగం చేస్తే అమ్మవారు భరించలేక ఆ వృద్ధ బ్రహ్మచారి నిందిస్తూ అతను ఏవి శివుల్లో లోపాలుగా చెప్పాడో వాటి యొక్క తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ అవే శివుని గొప్పతనాలుగా చెప్తున్నది అమ్మవారు. అసలు నువ్వు మునివేషం వేసుకున్నావు, దోషపు మాట్లాడుతున్నావు, ఈ బలలు కొట్టడం కూడదు సుమా, మహాత్ముని నిందించరాదు అని చెప్తున్నది. ఈ భావం పల్లవిలో చూడబోతు మునివేశము అడిన మాటే దోషము కూడదయ్యా ఈ వదంట గొప్పవారి నిందించుట. ఇందులో పరమేశ్వరుడు అలంకారాలు వేసుకోడంటే అలంకారాలేవి అవసరం లేదు గొప్పవాడైన. అంతేకాదు ఆయన అందమైన లీలారూపాలు కూడా ధరిస్తాడు. అంటూ ఏవైతే శివుడు నిందారూపంలో చెప్పాడో వాటి గొప్పతనాన్ని అమ్మ చెప్తున్నది. అతను వేసుకున్న పుల్లెల మాల వర్ణమాల, అక్షరాలే కపాలమాలగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త సంపదనే విభూతిగా ధరిస్తాడు. యోగశక్తులే సర్పాలుగా చుట్టుకుంటే యోగముల సారముతడు. ఆయన తత్వం ఎవరికి తెలుస్తుందంటే యోగి వనుల కెరుక అతడు ఓంకారకు కలిక అంటూ ఆ పరమేశ్వర తత్వాన్ని అమ్మవారు పరమేశ్వరుడికే చెప్తున్నటువంటి కీర్తన ఇది.
ఆడిన మాటే దోషము ఆడిన